చందా శిరీష. నేను పెంకవాగు గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నేను బీఫార్మసీ చదువుకొని నేను ఊర్లో ఉండి ఒక 5 ఇయర్స్ అవుతుంది. ఊర్లో అన్ని ప్రాబ్లమ్స్, అంటే రోడ్డు సరిగా లేదు, ఇంకా బ్రిడ్జిలు లేవు. మొత్తం మా ఊరు 4 గ్రామాలు కలిపి ఒక పంచాయతీ. దగ్గరగా ఒక 300 కుటుంబాలు ఉంటాయి. సరైన రోడ్డు లేదు, సౌకర్యాలు సరిగా లేవు. అంటే కరెంట్ ఉంది కానీ స్తంభాలు అక్కడక్కడ ఉన్నాయి, లైటింగ్ సరిగా లేదు. ఏదో చీకట్లో వస్తే ఇది ఊరా అని కూడా ఎవరు గమనించరు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. వాగులు వస్తే ఆ ఊరు వాళ్ళు ఈ ఊరికి, ఈ ఊరు వాళ్ళు ఆ ఊరు వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఒక బ్రిడ్జి కూడా కావాలి మాకు. ఇంకా చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లోనే ఉండిపోతున్నారు, అంటే జాబులు లేక. గ్రామాల ఒక పంచాయతీకి చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి చదువుకున్న వాళ్ళు కూడా ఊర్లో చాలామంది ఉన్నారు, ఇంటర్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుండి అభివృద్ధి అనేది లేదు. సర్పంచులు ఉన్నారు, సెక్రటరీలు ఉన్నారు, గుమస్తాలు ఉన్నారు, కానీ సరైన అభివృద్ధి అనేది చెయ్యట్లేదు. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ముందుకొస్తే ఈ సమస్యలన్నిటిని పై అధికారికి తీసుకెళ్ళి వాళ్ళు మా సమస్యల్ని పరిష్కరించేలా చేయాలి. కాబట్టి నేను చదువుకున్న ఆమెనే ఇప్పుడు ముందుకొచ్చి నాకు ఓటేయండి అనేసి అడుగుతున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఉంగరం గుర్తుకి ఓటేసి నన్ను గెలిపించి, అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి మన పంచాయతీకి నన్ను సర్పంచ్గా చేస్తే మనకున్న సమస్యలన్నిటి గురించి నేను పై అధికారుల దగ్గర మాట్లాడి పరిష్కరించేలా చేస్తాను. కాబట్టి అందరూ నా ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి ప్రార్థిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.